దేవుడు మనతో కూడా అదే చెప్తాడండి. మనందరిలో కూడా కొంత శేషాన్ని మిగిల్చి ఉంచుకుంటాం. అన్ని విషయాల్లో మార్పు చెందాం. దేవుడు అంటాడు, కంప్లీట్గా శపితమైన దాన్ని నిర్మూలన చేయి, నీకు క్షేమం అని చెబుతాడు. మనుష్య సైకాలజీ ఏంటంటే, చాలా భాగం తీసేసుకుంటారు, ఏదో ఒకటో అరో ఉంచుకుంటారు. ఈ కొంచెమేగా, ఈ ఒక్కటేగా, ఈ చిన్నదేగా అని. కొంచెమైనా కొంప ముంచును. నేను రెగ్యులర్గా తాగను బ్రదర్. ఎప్పుడన్నా ఫంక్షన్స్కి, పార్టీస్కి, ఎప్పుడన్నా మన వాళ్ళు ఫ్రెండ్స్ గట్రా బలహీన పరిస్తే కొంచెం బలవంతం పెడితే లైట్గా జస్ట్ 2 పెగ్గులు తీసుకుంటా అంతే. ఎప్పుడన్నా ఒకసారి లైట్గా అంతే. అన్నప్పుడల్లా నేను చేయను బ్రదర్. నేను ఎప్పుడు అన్నప్పుడల్లా కళ్ళు తాగనన్నా. మా చుట్టపోళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చి ఏం చెల్లాగి నీ కళ్ళీలన్నా పోయకపోతే అంటారు చూడు, అప్పుడు వాళ్ళ కోసానికి తెప్పించి నేను కూడా కిందంత పుచ్చుకుంటాను అన్నయ్య అంతే. ఎప్పుడు దాగా అన్నట్టు. దేవునికి స్తోత్రం. కొంచెమైనా కొంప ముంచును. అంతటినీ హతము చేసి కొంచెం తెచ్చి సరుకు పెట్టుకొని శాపాన్ని తెచ్చి పెట్టుకున్నాడు. దరిద్రం. మన ఆంతర్యంలో ప్రతి ఒక్కడు కూడా తొంగి చూసుకోవాలి. ఏ విషయంలో ఇంకా నా దగ్గర మెతక ఉంది, ఆ మెతక తీసి అవతల పడేయాలి. అప్పుడు మనం కాపాడబడతాం.